15, 8. హాయ్ హలో గైస్, వెల్కమ్ టు ఒంటరి విహారీ ఒక్క రాత్రి 9 ఎపిసోడ్లు. ఇది 5వ ఎపిసోడ్. సో ఈ వీడియో పేరు ఒక్క రాత్రి 9 ఎపిసోడ్లు. అండ్ నేను ముందే ఫిక్స్ అయ్యాను ఇక్కడ 9 ఎపిసోడ్లు తీయాలని. అందులో 4 అయితే మీరు చూసారు. 5వది ఈరోజు మేము మీకు చూపించబోతున్నాం అండ్ మేము కూడా చూడబోతున్నాం. అండ్ నాతో పాటు మన తమ్ముడు ప్రతాప్ అయితే ఉన్నాడు. హాయ్ చెప్పు, నోటితో ఏమవుతుంది? హాయ్ ఫ్రెండ్స్. ప్రతాప్ ఇప్పుడే దుబాయ్ నుంచి దిగినట్టున్నాడు కదా, కొత్త టీషర్టు. సరే పద, నాకు తెలుసు నువ్వు ఎందుకు వచ్చినావా. దేనికి వచ్చినా? ఆ పైన నడుచుకుంటూ పోయింది అమ్మాయి కదా. నా బాగా ఉన్నా. అదే దయ్యం అబ్బా, దయ్యమే. జాగ్రత్త ప్రతాప్, రియల్గా మామూలుగా కాదు. ఎవరు వచ్చినా కూడా అమ్మహ కమకహ అనేడ. సెకండ్ ఓకే. మొన్న నేను ఒకసారి ఇక్కడ గేమ్ ఆడినా, ఇంగ్లీష్ వాళ్ళది. రక్తం వేయాలా, తర్వాత 2 బొమ్మలు తెచ్చినాయి. ఆ వీడియో చూడలేదు నువ్వు. పార్ట్ 1 పార్ట్ 2 చేసినావు. వీడియోలు చూసినట్టు కాదు, రియల్గా చూసి భయం వస్తుంది. భయంకరంగా ఉంటుంది లోపల. నేను ఫస్ట్ ఇప్పుడు నైట్ 12 గంటలకు రావడం, నేను 7, 8, 9, 10కి ఫైనల్ ఇక్కడ అనుకుంటా. 12 గంటలకు ఎప్పుడు వచ్చా నాకు అసలు గుర్తు కూడా లేదు. రాలేదు, ఇదే ఫస్ట్ టైం. ఫుల్ కేర్ఫుల్ ప్రతాప్. నైట్ పర్సన్ ఉన్నాయి. ఛార్జింగ్ ఫుల్. అన్నా ఇదేంది? అదే ఓపెన్ చేయలేదు అసలా పోలేదు అసలు దాంట్లో. చూద్దామా దాంట్లో ఏమైనా ఉండదు అంటే దీంట్లో. సరే పక్కన చూసుకోవచ్చు. ఆగిపోయింది లైట్. ఆ బ్యాటరీ ఉందా నీ దగ్గర? అన్నా ఉండు ఇంకా టెన్షన్ కూడా. రైట్, ఓకే. ఈ రూమ్ మొత్తం క్లీన్గా చెక్ చేస్తే ఏదైనా క్లూ దొరకచ్చు. అసలు ఈ శబ్దాలు ఎవరు, ఆ పైన నడిచేది ఎవరు చూసుకోవచ్చు. ఓకేనా?
వచ్చినాము అంత పాటు వచ్చారు. మా ఊళ్ళకి ఎవరికి తెలియదు. అండ్ ఇది నేను ఇక్కడ హంటింగ్ చేస్తున్నా అని తెలిసే కాబట్టి నేను చాలామందికి కొంచెం తగ్గించేసిన పిలవడం. బ్రో మళ్ళీ వస్తా, ఒక్క నిమిషం. ఇంత సౌండ్ వస్తా వదిలేసి ఒక్కని పోబో. ఏమన్నా అయితే పిలుస్తారా? ఇప్పుడు ఏ పాములు ఉంటాయో ఏముంటాయో మనకే తెలియదు. దీనిపైన ఏమన్నా రాసిందా? బొమ్మలు ఏం గీశారు? మనం బూత్ బంగ్లాలు కూడా వదులుకోరు. ఇదేంది గైస్? ఏంటది? బ్రో రానా రాజా, ఈ డోర్కి ఏదైనా ఉందేమో అని చూసినా. ఏ పాము కనపడిందా? ఇక్కడ పాము కూడా ఉంది, చాలా పెద్దది. ఇంకో నాలో ఇది ఉందా? ఇది చిన్నది ఇంకో దాని కాడ ఇప్పుడు చూసినా నేను. ఏంది చెప్పు, ఏం చూసినా తమ్ముడు? ఇట్లన్నా చూడు, నేను నార్మల్గా అటు తిరిగి చేస్తుంటే ఇట్లా తెల్లి ఇట్లా క్లారిటీగా చూసిన. ఇడా ఇట్లా ఎదిపా జాగ్రత్త. జంతువా అంటే మనిషి బ్రో? నడిచినట్టుందా? మామూలు నిలబడిందా? నిలబడి కాదు బ్రో, పాస్ అయిపోయింది, మంచిగా పాస్ అయింది కళ్ళతో. నా కళ్ళ ముందు చూసిన నేను. ఈ పైన చాలా టెన్షన్. క్లారిటీగా చూసిన, పిచ్చ క్లారిటీగా చూసిన అసలు. నేను ఎప్పుడు ఇట్లాంటి కూడా తెలుసా, మన ఫ్రెండ్ బైక్లో పోతుంటే ఈడ ఎవరు లిఫ్ట్ అడిగారంట. ఎట్లా పోయింది? రేకుల మీద నడుస్తుంది, ఎట్లా సౌండ్ వస్తుంది. సూపర్. అసలు నైట్ 12 గంటలకు విజిట్ చేసిన దానికి మాకు ప్రతిఫలం దొరుకుతుంది. గట్టిగా అడుగుతుంది. అసలు ఒక మనిషి నడుచుకుంటూ పోతే ఎట్లుంటుంది చూడు. ఇప్పుడు ఒక మనిషి నడుచుకుంటూ పోతే ఎట్లా వస్తుంది చూడు. ఎవరన్నా ఉన్నారు అసలు?
నడుచుకుంటూ పోతే మామూలుగా వెళ్ళిపోతే ఎట్లుంటుంది కళ్ళతో ఫుల్ క్లారిటీగా చూసిన. నేను ఇట్లా లైట్ వేసిన దాన్ని వెనకాల ఇట్లా ఇట్లా దాని అమ్మ ఇట్లా వేసిన. అదిగో అదిగో హలో అన్నా 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 ఇదిగో 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 అదిగో అదిగో ఇదిగో లైట్ వేసిన చూసినా. ఇదిగో ఇదిగో అగో అగో అగో. కానీ అది నీకు అలా కనపడుతుంది, కానీ అది చాలా దూరంలో రేకులకి హోలేమో ఉంది తమ్ముడు. కాదన్నా, లేదు లేదు అట్లా లేదు, నీకు అట్లా అనిపిస్తుంది. నువ్వు ఆడ ఏదో చూసినావు కదా, నువ్వు ఇంకేం చూసినావు నీకు అదే అనిపిస్తుంది. లేలే మా వెండింగ్ పడిపోతాయి. ఎప్పుడు పడిపోతాయో తెలియదు తమ్ముడు. ఇవి ఎప్పుడు పడిపోతాయో తెలియదు అన్నా. వెల్డింగ్ సరిగా లేదు, పడిపోతాయి. దిగు దిగు. పడిపోయి రావాలి. అన్నా నేను చెప్తే కాదన్నా. అంత పైన ఎట్లా సార్ అన్న మనుషులు ఏమన్నా అంత పైన ఎట్లా సార్ అది అన్నా? నేను చూసి అని చెప్తే ఇందాక నమ్మకపోతే నువ్వు. నేను చూసాను అన్నా ఇక్కడ అన్న బయట ఏమో పోయిందన్న. ఉరుకు 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 ఫాస్ట్ ఉరుకు. ఈడే 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 పోయింది. ఇప్పుడు ఇట్లా ఇచ్చిందన్న, ఇట్లా అయింది. సరే కానీ ఆ రూమ్లో ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందని కదా, టెన్షన్ పెట్టుకోలేకుండా. అది కింద కూర్చోండి. ఏంది అసలు పైన నుంచి చూస్తా.
ఫ్రెండ్స్, నా ప్లాన్ ఏంటంటే ఈ టైం నుంచి అంటే ఇక్కడి నుంచి నేను వీడియో స్టార్ట్ చేయాలనుకున్నాను. కానీ మేము రాగానే ఆ గదిలోకి అయితే వెళ్ళాను కదా, ఆ గదిలోకి వెళ్ళినప్పుడు ప్రతాప్కి ఏదో బయటకు రాగానే ఏదో షాడో కనపడింది. అండ్ ఈ పైన మాకు అంటే ఆ రేకుల పైన వచ్చే శబ్దాలు మీరు కూడా ఆ రాత్రి అనుభవాన్ని పూర్తిగా పొందాలని చెప్పేసి మీకు కొంచెం ల్యాగ్ ఉన్న వీడియో కంటిన్యూగా పెడుతున్నాను. ఐఎమ్ కమింగ్ మా. తమ్ముడు నైట్ పర్సెంట్ ఇట్లా కాదు, మన కనొస్తే కదా ఏదైనా చేసేదానికి. నాకు కనపడుతుంది కదా. కనపడిందా? మాకు కూడా లైవ్లో కనపడింది, నైట్ వర్షన్లో కనపడింది. ఇది రికార్డ్ చేసినాం, ఏం లేదు, ఇంత ఎంటీ ఉంది. అదిగో పైన ఎంత రేకుల మీద. హలో, కొంచెం మేము పైకి ఎక్కలేము. ఈ తాపలు బాగా ఎప్పుడో మీరు చనిపోయినప్పుడు కట్టించినట్టున్నారు, బాగా చెడిపోయినాయి. మీరు కిందికి వస్తే కూర్చొని మాట్లాడుకుందాం ఇక్కడ ఎవరన్నా ఉంటే. డోర్ పడిందన్నా. వచ్చి డోర్ పడింది. నువ్వు అట్లా నేను ఇటు వస్తా, నువ్వు అట్లా నేను ఇటు వస్తా. ఏం లేదు. ఈ గాలి ఊగుతాయి అసలు. ఏంది బ్రో? ఈ డోర్ పడింది బ్రో. ఇదే మ్యాజిక్. లాజిక్ లేదు మొత్తం. ఆత్మ నేను ఏమనంటే నువ్వు కోపడతావని నేను ఏమన్నట్టే. నేనైతే అన్నా డోర్ ఓపెన్, డోర్ ఓపెన్, ఫుల్ ఓపెన్ అయిపోయింది. ఫ్రెండ్స్, డోర్ ఓపెన్ అయింది అని చెప్పేసి ప్రతాప్ అన్నాడు కదా, అతని కెమెరాలో అయితే ఇది క్యాప్చర్ అయింది. అండ్ ఇదే ప్లేస్లో మీకు ఇంకొకటి కూడా చూపిస్తాను ముందు వీడియోలో, నైట్ విజన్లో చూడండి, షాక్ అవుతారు మీరే. ఫస్ట్ టైం థ్రిల్తో పాటు సమ్ టెన్షన్ కూడా. ఎవ్వరు లేదు, ప్రామిస్ చూసుకోవచ్చు. అక్కడ ఇప్పుడు లోపల నుంచి కాదు, బయట నుంచి రా. ఎవరన్నారా? నువ్వు నేనే ఉన్నా. అదిగో బయట అదిగో. నేను చెప్తా ఉంటే నువ్వు వినవు. అగో చూడు ఇగో. నేను లైట్ వేస్తానన్నా. ఇగో ఈడే స్ట్రైట్గా ఇట్లే. నువ్వు ఎట్లా నిల్చోను అట్టే నిల్చొని ఉన్నట్టుంది. ఇప్పుడు కూడా ఎవరు లేరు. నిజమే అన్న, నాకు కూడా కనపడుతుంది ఎవరు లేరండి. నాకు లోపల నుంచి బాగా నా చేతుల్లో లైట్ ఉంది కదా. అగో నా చేతుల్లో లైట్ ఉంది కదా, నాకు కనపడతా ఇప్పుడు దూరం నుంచి చేసే. మామూలుగా కనపడదా? నైట్ వర్షం గైస్. ఎట్లుంది ప్రతాప్ నీకు? ఇట్లా నైట్ వర్షన్ అయితే సెట్ చేసినాం. యాక్చువల్లీ ఈ పక్క ఈ మూలన మీకు కనపడుతూ ఉంటుంది డోర్ ఉంది, చూసినారా? ఈ డోరు ఎందుకు
కనిపెట్టలేను అనేది ఒక ఛాలెంజ్ తీసుకున్నాను అన్నమాట. నేను ఏం తమ్ముడు భయం వేస్తుందా? రా ఏమైంది? ఈ మనతో పాటు ఎవరు నవ్వుతారు? మనతో పాటు ఎవరో నవ్వుతున్నారు. మనం నవ్వాం, ఇంకా వేరే వాళ్ళు కూడా నవ్వారు. ఎప్పుడు అంటే ఇప్పుడు నువ్వు టెన్షన్ పడగల, నాకేం రాలేదు చిన్న ఇద్దరు అబ్దుల్ అన్న కూడా లేడు. ఫ్రెండ్స్, ఆ నైట్ కెమెరా సెట్ చేసాము. సెట్ చేసిన తర్వాత ఎందుకు మేము ఆ నైట్ కెమెరా తీసుకొని ముందుకు వెళ్ళలేదంటే, ఇక్కడ దయ్యం ఏమో కానీ ఒక 2-3 పెద్ద రక్త పింజార్లు, ఒక నాగుపాము ఉందని నాకు ముందు నుంచి తెలుసు. గత వీడియోలో మీరు ఒక రక్త పింజారిని కూడా చూసింటారు. సో అందుకే ఎందుకు పెద్ద రిస్క్ అంటే ఏంటంటే, మనం వెళ్ళేటప్పుడు నాకు కానీ మన ప్రతాప్ కానీ కాళ్ళకు తగులుతాయేమో చెప్పేసి నైట్ వర్షన్ పెట్టేసి ఆడే నిలబడి కూర్చున్నాము. లైట్గా చిన్న సౌండ్ వస్తా అంటే వాటి గురించి మేమిద్దరం క్రికెట్లో కామెంట్ చదువుకుంటాం కదా, 4-6-2 అని. అట్లా ఇంకా వస్తుందేమో అనుకుంటున్నాం. కానీ అంతలోనే మా చుట్టూ ఎవరో ఏడుస్తున్నట్టు అయితే అనిపించింది. అది పక్కన నుంచి ఎదురు నుంచి అర్థం కాలేదు. మేము మళ్ళీ కెమెరా ఆన్ చేసుకుని లోపలికి వెళ్ళడం అయితే స్టార్ట్ చేసాం. హలో, ఏడు వినిపించలే? ఏడు వినపడుతుంది, నాకు మాటలు రావట్లేదు కొంచెం. హే, నువ్వు అది ఆన్ చేసుకోండి. ఇది నైట్ వర్షన్, ఇది పెట్టే పర్లేదు. చిన్నదాన్ని తీసి లైట్ తీసుకుంటా. హలో, ఇది ఆపేనా కెమెరా? నాకు ఆ కెమెరా ఇది అంతగా రాదు. ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు ఎదురుగా ఒక లైట్ అయితే వెలుగుతూ కనపడుతూ ఉంటుంది. ఆ లైట్ కాదండి, అది మన నైట్ వర్షన్ కెమెరా అక్కడ పెట్టేసి వచ్చింది. అండ్ దాంట్లో ఇప్పుడు క్యాప్చర్ అయింది. మీరు చూస్తే కన్నా మీరు నమ్ముతారో లేదో తెలియదు, కానీ నేనైతే అస్సలు నమ్మను. కానీ ప్రతాప్ పట్టుబట్టాడు, ఆ సీన్ పెట్టన్నా ఎంత రిస్క్ చేశాను, దయ్యం దగ్గర ఉన్నాను నేను అని చెప్పేసి. సో అక్కడ క్యాప్చర్ అయింది కూడా చూపిస్తాను, ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ అది మీరు దయ్యం అంటే దయ్యం, కాదంటే కాదు. అండ్ మీ ఇష్టం అండి. సరే, మొన్న ఎవరో అక్క కామెంట్ పెట్టింది, ఇంత లైట్లు వేసుకొని పోతే ఆత్మలు దయ్యాలు ఏమీ కనపడవు అని. చిన్న లైట్ వేసుకున్నాక నా ముఖం నాకే కనపడుతుంది, ఏం కనపడదు. జాగ్రత్త ప్రతాప్.
గైస్ ఈరోజు అది అయ్యాన్ని ఎట్టని చూడాల్సి అమ్మో కింద పడుతావురా ప్రతాప్గా. ఎక్కడికి వెళ్ళినా మాకే కనపడతా ఉంది ఇది. అమ్మా ఏమైంది ఇది? చుట్టూ చీకటి ఏమీ లేదు. ఏయ్ హే హలో 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 అన్నా దొరికింది రానా అన్నా. కనపడిందన్నా ఇప్పుడు. అరుపు వినిపించింది చూసినా? నాకు కనపడిందన్నా, నాకు కనపడింది. కనపడిందా? క్యాప్చర్ చేసినావా? క్యాప్చర్ అయిందా? ఏమో ఏం మాట్లాడింది? ఇంకేం మాట్లాడు నేను ఎందుకు వదిలినా మాట్లాడు. యాడా యాడా డోర్లో ఏ డోర్లో? ఇదిగో ఇందాక వీడే కనపడిందన్న. నేను ఇట్లా పెట్టుకొని మాట్లాడుకుంటూ వచ్చిన ఇట్లా ఏదో కామెడీగా ఇది చుట్టూ వస్తూ ఉంటాయి, కెమెరాలకి రికార్డింగ్ కాదు, ఎడిటింగ్లో ఏముండదు, మాట్లాడుకుంటూ వచ్చి నిజంగానా? ఈ డోర్ కాడ కనపడితే ఈ ఒక్కరు దాంట్లో రికార్డ్ ఉంటుంది కదా, కానీ ఒక్కర్రా ఇది పెట్టినా కూడా ఎట్లా తెలుసా అది ఆటోమేటిక్గా క్లోజ్ అవుతుంది, ఓపెన్ అవుతుంది. ఒకవేళ నీకు కనపడినప్పుడు డోర్ ఓపెన్ ఉందా క్లోజ్ ఉందా అదంతా నాకు తెలియదు. నాకేదో కనపడింది ఇంత లేదు, చిన్న ఇంత లేదు నా అస్సలు ఇంత లేదు అసలు. మరి ఇది ఎట్లా ఓపెన్ అయింది? అదంతా మనం నైట్ వర్షన్ మళ్ళీ చూసుకున్నాలే, కానీ ఎందుకు ఇట్లా కేక్ వేసి నువ్వు నిజంగా కన్ఫర్మ్ చూసినావా? దాంట్లోనే చూసుకోవన్నా. అన్నా ఏడుస్తుందన్నా. నైట్ వర్షన్ మాత్రం కంటిన్యూగా ఉంటుంది. ఇంత ఇద్దరం ఉన్నాము, ఇంత మెయిన్ రోడ్డు, ఓకేనా? రాత్రి టైం ఎంత అయింది తమ్ముడు? టైం ఇప్పుడు టైం ఎంత? 1 గూగుల్ టైం చెప్పి మనం వచ్చి ఇప్పుడు 11:30 కదా చెప్పి దాంతో గూగుల్తో మనలో
అర్థం చేసుకోవాలి కదా మన వాళ్ళు కూడా. జాగ్రత్త. హలో గూగుల్. ప్రతాప్, లైట్ ఆఫ్ చేయనిది, లైట్ ఆఫ్ చేయనిది. ఎవరు ఉన్నట్టు నీ పక్కన? లేదురా, నీ లైటే. ఎవడో ఏడ్చినాడు, ఎవరో ఏడ్చినాడు. వినిపిస్తుందా? ఎవరన్నా ఉన్నారా? పర్టికులర్గా వీడికి వస్తేనే ఏదో ఒకటి జరుగుతుంది. ఈడ ఒకసారి డౌజింగ్ రాడ్స్ ఉంటాయి కదా, ఆ గేమ్ ఆడదామా? అమావాస్య రోజు చూద్దాం. రెడీ? మళ్ళీ ఇక్కడ ఈ సమస్య ఎవరికి ఉందో చూద్దాం. ఎవరు ఏందని వెళ్ళిపోదాం. పోదాం. సరేనా, కొంచెం ఏదైనా ఎక్స్పీరియన్స్ అవ్వాలి, దాన్ని చూద్దాం. ఆడ మగ ఏంది. ఏందిరా ఇది? ఏంది మంచి వచ్చింది. అదే అదే పక్కన పక్కన ఏం కాలేదు. 3-4 సార్లు ఇప్పుడు నాకు ఇక్కడ ఆడ కానీ మగ కానీ పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ఎవరైనా మమ్మల్ని చూస్తుంటే, మమ్మల్ని గమనిస్తుంటే, మాతో మీరు మాట్లాడాలనుకుంటే మీరు మాతో మాట్లాడవచ్చు. నేను ఇక్కడ ఇంకో 5 నిమిషాలు అయితే ఉంటాము మేమిద్దరము. మాతో మీరు మాట్లాడాలనుకుంటే ఒకసారి మాట్లాడచ్చు. కనీసం మీ పేరు, మీ వయసు, ఇక్కడ మీరు ఎందుకు ఉండారు, మాకేమైనా చెప్పగలుగుతారా?
ప్రతాప్ ఉందామా పోదామా? గైస్ ఈ సౌండ్స్ ఉంటాయంట ఎత్తిపోతాయి. ఇవి ఉండవు నాకు తెలుసు కదా, నేను చూసినా ఉండవు. నువ్వు చెప్పినావంటే నిజంగా ఉండవు, మామూలుగానే లేవు. ఇది మనకే చుట్టుకుంటుంది, కనపడుతుంది. ఇక్కడ ఎవరన్నా ఉన్నారా? అన్నా ఈ స్మోక్ అంతా మనకాడికి వస్తుంది అన్న, పైన పడతా ఉంది. మా ఇక్కడ ఎవరన్నా ఉన్నారమ్మా? నా పేరు విహారీ, నా పేరు ప్రతాప్. మేము ఇలాంటి ఇలా చీకట్లో చిక్కుకున్న ఆత్మల దగ్గరికి వెళ్తూ ఉంటాము. మా వీలైనంత వరకు ఆ ఆత్మల్ని మేము ఫీల్ అవుతూ ఉంటాము. మీకు ఫీల్ కాదు, ఒకటేసారి మీరు మాకు సినిమా చూపిస్తున్నారు. నా పైన హట్ అయినారా, ఇడు రోజు మా దగ్గరకు వచ్చి నిద్ర లేకుండా చేస్తున్నాడని, లేదంటే నన్ను అనుగ్రహించి ఏమైనా చేస్తున్నారా? ఒక్కసారి ఎవరన్నా ఉంటే మా ముందుకు ఇలా నడుచుకుంటూ రండి. పిలుచు కదా, రండి రండి, పిలుచు పిలుచు బ్రదా. మీరు రాకుంటే నేను పోను, ఈడు కూడా పోడు. అసలు నేను పోయినా ఈడొక్కడైనా ఉంటాడు, మీరు రావాల్సిందే. నేను పోతా. పోవు నువ్వు కూడా. అన్నా అది ఒక ఆడ, అది కాదు కాడ అన్న. ఫస్ట్ నీకు కనపడింది నాకు అని చెప్పినా కదా అన్న. రానా? లేదు లేదు, నువ్వు చూతురా ఒకసారి, ఈడికి రా. ఇలా మ్యాటర్ ఉంది, సౌండ్ వస్తుంది, కంటికి కనపడట్లేదు, ఓపెన్గా ఉంది. ఇంకేం కాదు మనకు. ఏం కనపడింది తమ్ముడు? కళ్ళు కనపడడం నాకు, కళ్ళు కనపడ్డా, నిజంగా కళ్ళు కనపడట్లా, మస్కలు మస్కలు కనపడతాను. దయాన్ని చూసి చూసి నొప్పెక్కింటాయి పైన కళ్ళు కూడా. వద్దు నా భయం అవుతుంది. దయ్యం కనపడితే వదిలేసి వచ్చా. మేము ఈరోజు పోతున్నాం, మళ్ళీ తిరిగి ఏదో ఒక రోజు వస్తాము. అప్పుడు మామూలుగా ఉండదు. ఏం చేస్తాం? గేమ్ ఆడతాం. గేమ్ కాదు, నేనైతే పూజ ప్లాన్ చేస్తున్నాను. మీరు నిజంగా ఆత్మలైతే, మీకు కొంచెమన్నా మానవత్వం ఉంటే ఇలాంటివి చేసి జనాన్ని భయపెట్టేదానికన్నా మీకు ఏమైనా కావాల్సింది అడగండి, కోరండి. మా వాడు ఉన్నాడు. బాయ్. మా వెనకాల రావద్దు, మళ్ళీ చూడొద్దు. ఫోన్
నా ఏంది నా ఎట్లా చేస్తావు నువ్వు? నేనేదో కామెడీకి అంతా సీరియస్ అవుతాడు. ఇంకేంది ఊరుకో ఊరుకో. అమ్మో నా వెనకాల వచ్చుతాయమ్మా. రావులే 90% ఉండే, 1-2 ఉన్నాయి, పట్టుకో. సో గాయస్ మేము ఇంటి నుంచి వెళ్ళిపోతాను. నేను నిజంగా నన్ను అనుకున్నా. ఆ శబ్దాలకి ప్రతాప్ హార్ట్ బీట్ నాకు వినపడతాను. ఎక్స్ట్రీమ్ ఎక్స్ట్రీమ్ ఎక్స్ట్రీమ్. అసలు నేను భయపడిపోవట్లేదండి. ఎందుకు వెళ్తున్నాను మళ్ళీ చెప్తాను మీకు. నెక్స్ట్ ఎపిసోడ్ చేయాలి కదా. రికార్డింగ్ ఉందా? అది అందులో నా దగ్గర రికార్డింగ్లోనే ఉందా? ఏమో. బండిలో పైన చూసుకుందా? ఉమ్మేసిరా ఉమ్మైపో తూతు అని. ఆడా ఆడ ఆడా ఈరోజు ఇట్లానే ఉంది కదా. సరే తొందరగా ట్రాప్ చేస్తాను తమ్ముడు. అది పో. అన్నీ ఆఫ్ చేసేస్తాం. ఒక్కటి ఇది ఒకటి పెట్టుకున్నాము. బ్యాగ్ తీసినావా? నేను ట్రాప్ చేస్తాను. అమ్మా నీ కళ్ళు మస్తుగా చేసినా చూసినావా? అది కానీ నేను ట్రాప్ చేస్తే ఇంకా నువ్వు కాంచనా, నేను నీ చేతిలో బల్లి. దయ్యానికి ఆత్మకు శరీరం దొరకంతసేపే. నేను ఎక్స్ట్రీమ్ అంటే ఎక్స్ట్రీమ్ ఫీల్ అయినా, కానీ ఆ ఫీల్ అయినా మీరు నాకు సౌండ్స్ మాకు వినపడలేదంటే నేనేం చేయాలో? మాకు ఇప్పుడు కనపడ్డాయి. ఒకవేళ ఆ గోపురంలో లేకున్నా కూడా ఈ నైట్ వర్షన్లో ఆ సౌండ్ రికార్డులో ఉంటే కన్నా దీన్నైనా పెట్టేస్తా, నో ప్రాబ్లం. ఏం తమ్ముడు? సూపర్ రా తమ్ముడు. ఈ రాత్రి మామూలు రాత్రి కాదు నాకు. నీకు ఎట్లా అనిపించింది? ఏం లేదు, మొత్తం పడిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టుగైతే మీ ఫ్రెండ్స్కి వాళ్ళకు ఎవరికైనా దయ్యాలు ఆత్మలు ఇష్టంగా ఉంటే వాళ్ళకు ఈ వీడియో పంపించండి. ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత వాళ్ళు కూడా కాళ్ళు చేతులు మొహం కడుక్కొని పడుకోమనండి. స్వీట్ హర్రర్ డ్రీమ్స్. గుడ్ నైట్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నా పేరు విహారీ, ఇతని పేరు ప్రతాప్. టెన్షన్ ఎక్కువ ఉంది ప్రతాప్. సరే నేను చూడండి. ఓకేనా ఇప్పుడు కళ్ళు? ఇప్పుడు బాగుంది. సరే పెట్టేసేద్దాం. ఓకే గైస్, సారీ. ఏమైనా తొందరలో కంగారులో ఏదైనా తప్పుగా మాట్లాడింటే మీకు కూడా అదే నైట్ వర్షన్కి ఆ వర్షన్కి బాయ్. నా రూమ్కి వెళ్ళినా మాట్లాడి